హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే, నేను దోశలోకి చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా చికెన్ కర్రీ అయితే తీసుకొని ఉప్పు, కారం, పసుపు అయితే కలిపి పెట్టుకున్నా. దానికి సరిపడిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఎంత ఉందో దానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే ఇది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాన్ని అయితే బాగా ఉడకనివ్వాలి. అలా బాగా ఉడికినాక చికెన్ అయితే ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. దోశలో కంటే చికెన్ బాగా కొంచెం పులుసుగా ఉండాలి కాబట్టి కొంచెం పులుసుగా ఉన్నప్పుడు బాగా ఉడికినాక పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా వాటర్ ఇడికిపోయేదాకా ఉంచాలన్నమాట. ఉంచి పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ముందుగా చికెన్ కర్రీ కోసం అయితే ఆనియన్స్, టమోటా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కాసేపు ఆగుతాం, వేడెక్కుతుంది. బాగా వేగాక వేగుతూ ఉన్నాయి. బాగా దానికి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసాను. యాడ్ చేసినాక కాస్త వాటిని అయితే ఆనియన్స్ని అయితే బాగా వేగనివ్వాలి. కాస్త వేగేదాకా దాన్ని ఇలా కాసేపు అయితే వదిలేద్దాము. వేగాక దాన్ని టమోటా అయితే యాడ్ చేస్తున్నాను. బాగా దాన్ని బాగా వాడ్చాలి. వాడ్చినాక అల్లం, వెల్లుల్లి, ధనియాల పౌడర్, కొబ్బరి అన్నీ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. అలా బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించినట్లయితే బాగుంటుంది. దాన్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించేసి ఈ పేస్ట్ని అంతటిని కలిపి ఇలా ఈ విధంగా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. వేయించాక ఈ పేస్ట్ని అంతటిని తీసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్కి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని చికెన్లో అయితే కలిపేసినాక దీన్ని కాస్తంత బాగా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి కొంచెం పులుసుగా ఉండగానే దించేసుకుందాం. ఎందుకంటే ఇది దోశలోకి కాబట్టి కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి దీన్ని కొంచెం పులుసుగా ఉన్నాక ఉడికినాక పులుసుగా ఉండగానే దించేసుకుందాం. కాస్తంత గరం మసాలా అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసాను అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని కాస్తంత కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసి ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చికెన్ కర్రీ అయితే దోశలోకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలోకి సర్వ్ చేసుకుందాం. ఇదన్నమాట మన దోశలో చికెన్ కర్రీ. ఇప్పుడు చూశారు కదా, ఇదన్నమాట ఇప్పుడు దోశలోకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.